రీసెంట్గా సాంస్క్రిట్ లాంగ్వేజ్ గురించి ఉదయనిధి స్టాలిన్ చేసిన రిమార్క్స్ చాలా వివాదాస్పదమయ్యాయి. సాంస్క్రిట్ లాంగ్వేజ్ అనేది డెడ్ లాంగ్వేజ్ అని చెప్పి ఉదయనిధి స్టాలిన్ చెప్పారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం సాంస్క్రిట్ లాంగ్వేజ్కి 2400 కోట్లు ఇస్తుందని, అదే తమిళ్ డెవలప్మెంట్ మాత్రం 150 కోట్లు మాత్రం ఇచ్చిందని చెప్పి ఆయన వాపోయారు. దీనికి సంబంధించి ఆయన పైన విమర్శలు చాలా వస్తున్నాయి. అసలు ఎవరికి కూడా ఏ లాంగ్వేజ్ డెడ్ అని చెప్పి అనే హక్కు ఎవరికీ లేదని చెప్పి కూడా చెప్పుకొచ్చారు. తమిళసై సౌందరరాజన్ మనకు తెలుసు, మాజీ తెలంగాణ గవర్నర్ మరియు ఇప్పుడు తమిళనాడులో బీజేపీలో ఉన్న యాక్టివ్ సభ్యురాలు. ఆవిడ ఒక మాట అన్నారనమాట, సాంస్క్రిట్ అనేది రిచువల్స్ ప్రేయర్స్లో చాలా బాగా వాడతారు. సాంస్క్రిట్లోంచి అనేక భాషలు పుట్టాయి. తమిళ్ అనేది ఓపెన్ హార్టెడ్ లాంగ్వేజ్. తమిళ్ అనేది చాలా గొప్ప లాంగ్వేజ్. కానీ ఒక లాంగ్వేజ్ని పొగట్టడానికి మరో లాంగ్వేజ్ని తక్కువ చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఆవిడ చెప్పుకొచ్చారు. అయితే ఉదయనిధి స్టాలిన్ మాత్రం మనకు తెలుసు, ద్రవిడియన్ పాలిటిక్స్లో తమిళ్ లాంగ్వేజ్కి, తమిళ్ కల్చర్కి చాలా వాల్యూ ఇస్తారు. సో తమిళ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ని కేంద్రం తొక్కిపెడుతుందని చెప్పి ఇండైరెక్ట్గా ఆయన చెప్పుకొచ్చారు.